ఈ వీడియోలో మనం విగ్నెట్ గురించి తెలుసుకుందాం. విగ్నెట్ అంటే ఏం లేదు, ఫోటోలో మనకి ఫోకస్ అనేది ఉండకుండా, అంటే ఇప్పుడు ఈ ఫోటో మీరు చూస్తే అమ్మాయి కనిపిస్తుంది, ఇక్కడ బ్రిక్స్ కనిపిస్తున్నాయి, కానీ మన కళ్ళు ఒకసారి బ్రిక్స్ దగ్గరికి వెళ్తాయి, ఒకసారి అమ్మాయి దగ్గరికి వెళ్తాయి, ఒకసారి అమ్మాయి చేతుల దగ్గరికి వెళ్తాయి. సో అలా కాకుండా మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మధ్యలో అమ్మాయి ఉంది కదా, ఈ బ్రిక్స్ పక్కకి లేదా ఇక్కడ లైటింగ్ ఎక్కువ ఉంది ఇటు పక్క కళ్ళు వెళ్ళకుండా ఫోకస్ మొత్తం సెంటర్లో ఉండేలాగా చేయడం అనమాట. సో అది చేయాలి అంటే ఈ ఎడ్జెస్ మనం డార్క్గా చేసేసాం అనుకోండి, ఫోకస్ అంతా సెంటర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో అలా చేయడానికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది కదా, దాన్ని నేను డూప్లికేట్ చేస్తాను. సో డూప్లికేట్ చేయాలంటే Ctrl+J ప్రెస్ చేస్తున్నాను. సో డూప్లికేట్ అయింది. సో ఈ లేయర్ మీద నేను ఎందుకు వేస్తున్నాను అంటే మీరు డిఫరెన్స్ చూడడానికి సపరేట్ లేయర్ మీద వేస్తున్నాను. సో దాని తర్వాత మీరు ఫిల్టర్లోకి వెళ్ళండి. ఫిల్టర్లో ఇక్కడ లెన్స్ కరెక్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో లెన్స్ కరెక్షన్లో ఆటో కరెక్షన్ కాకుండా కస్టమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో కస్టమ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విగ్నెట్ ఉంది కదా, దాన్ని రెడ్యూస్ చేయాలి. దాన్ని రెడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే ఎడ్జెస్ అనేవి డార్క్ అవుతాయి అన్నమాట. సో ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డార్క్ అవుతాయి. ఇక్కడ ప్రివ్యూ పెట్టలేదు, అందుకే ఇక్కడ కనిపించట్లేదు. నేను ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు ఎడ్జెస్ మొత్తం డార్క్ అయ్యాయి, ఫోకస్ అంతా సెంటర్లో ఉంది. సో అమ్మాయి మీద ఫోకస్ ఉంది. ముందు ఎలా ఉంది చూడండి. సో ముందు అసలు ఫోకస్ లేదు, ఫోటో మొత్తం మనం చూసేస్తున్నాం. ఇప్పుడు కేవలం అమ్మాయిని మాత్రమే చూస్తున్నాం. సో అలా ఫోకస్ పర్టికులర్ ఫోటోలో ఒకరి మీద వచ్చేటట్టు పెట్టుకుంటే మన ఫొటోస్ కూడా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట. సో కింద మిడ్ పాయింట్ అనమాట ఇది. సో మిడ్ పాయింట్ అంటే ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ చిన్న చేయాలా పెద్ద చేయాలనేది మిడ్ పాయింట్ రిప్రజెంట్ చేస్తుంది. మ్యాక్సిమం మిడ్ పాయింట్ సెంటర్కి ఉంటేనే బెటర్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ప్రివ్యూ బిఫోర్ ఆఫ్టర్ నేను అప్లై చేస్తున్నాను, ఓకే అని. సో అప్లై అయిపోయింది. సో మీరు చూడొచ్చు, దీన్ని డీసెలెక్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ పిక్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు విగ్నెట్ పెట్టినప్పుడు. సో మీరు చాలా డిఫరెన్స్ అనేది ఇక్కడే వచ్చేస్తుంది.